రెండు తెలుగు రాష్ట్రాలలో సినీ రచయిత అనంత శ్రీరామ్ పేరు బాగా మారుమోగుతోంది. విజయవాడ హైందవ శంఖారావం వేదికగా ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. నిక్కదీసి అడుగు అంటూ యువతకు ఆయన మార్గం చూపించారు. దీంతో ఈ అనంత శ్రీరామ్ ఎవరు అంటూ నెటిజన్లు గూగుల్లో బాగా వెతికేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు సమీపంలోని దొడ్డిపట్ల అనే చిన్న గ్రామంలో అనంత శ్రీరామ్ జన్మించారు. 10-12 సంవత్సరాల వయసు నుంచి పాటలు, కవితలు రాయడం అలవాటు చేసుకున్నారు. అక్కడ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చదవడం ద్వారా జాతీయవాదం ఆయనలో ప్రవేశించింది. ఆ తర్వాత నుంచి ఆయన అదే బాటలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటికీ శిశు మందిర్ ముద్దుబిడ్డను అని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. అనంత శ్రీరామ్ కుటుంబ సభ్యులు రాజకీయ పార్టీలలో పేరు మోసిన వాళ్ళు. అందుచేత ఆయన ఆస్తిని కాజేసేందుకు దగ్గర బంధువులే ప్రయత్నం చేశారు. నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి చిన్నతనంలోనే తొడగొట్టి సవాల్ చేసిన పౌరుషం అనంత శ్రీరామ్ది. అప్పట్లో ఆయన బాబాయ్ ఒకరు మంత్రిగా పనిచేస్తున్నప్పటికీ అనంత శ్రీరామ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సినిమా రంగం పట్ల అభిరుచితో పెన్ను చేత్తో పట్టుకొని అనంత శ్రీరామ్ ఫిల్మ్ నగర్ ప్రవేశం చేశారు. మొదటిసారిగా కాదంటే అవుననిలే చిత్రంలో అవకాశం లభించింది. 2006లో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. 2014 వరకు 200 సినిమాలకు పాటలను అందించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అందరివాడు సినిమాతో బాగా గుర్తింపు వచ్చింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు అంటే శ్రీరామ్కి చాలా ఇష్టం. ఇక సినిమా పాటల్లో సైతం చక్కటి సాహిత్యాన్ని సృష్టించడం అనంత శ్రీరామ్కు అలవాటు. అందుచేతనే ఆయన పాటలు చాలా వరకు అర్థవంతంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇంతటి ప్రతిభామూర్తి కాబట్టి ఆయన వెతుక్కుంటూ అనేక అవార్డులు వచ్చాయి. రెండు 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం అందుకున్నారు. ఇక అప్పట్లోనే ఎటో వెళ్ళిపోయింది మనసు అన్న సినిమాలో కోటి తారల్లోన పాట రచించారు. ఈ పాటకు ఉత్తమ నంది పురస్కారం లభించింది. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో అద్భుతమైన పాటలు అందించినందుకు ప్రతిష్టాత్మక సైమా అవార్డును కూడా అందుకున్నారు. మొదటి నుంచి హైందవ భావం అన్న, హిందుత్వం అన్న అనంత శ్రీరామ్కి చాలా ఇష్టం. చాలా మంది సినిమా ప్రముఖులు ఈ ఆలోచన చేస్తారు కానీ బయటపడేందుకు ఇష్టపడరు. కానీ అనంత శ్రీరామ్ మాత్రం బహిరంగంగానే హిందుత్వం గురించి ప్రకటిస్తారు. కెరీర్ సంపాదన కన్నా దేశం, ధర్మం ముఖ్యం అనేది ఆయన భావన. అందుచేతనే మొన్నటి హైందవ శంఖారావం కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టి మాట్లాడేశారు. కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ, వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. సినిమా రంగంలో ఏమో కానీ హైందవ సమాజంలో మాత్రం అనంత శ్రీరామ్ పేరు మరొకసారి మారుమోగుతోంది.